పూరా లోకల్. మనం చిన్నగా ఉన్నప్పుడు చూసుకుంటే అమ్మ వాళ్ళు కానివ్వండి, మన బామ్మ వాళ్ళు కానివ్వండి, ఉదయం వాళ్ళ డే స్టార్ట్ అవుతుంది అంటే ఏదో టీ ఆర్ కాఫీ. అలాగే బ్రేక్ఫాస్ట్ చూసుకుంటే ఇడ్లీ, దోశ, వడ ఇలాంటి ఎమ్మి ఐటమ్స్ తోనే వాళ్ళ డే స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే గ్రీన్ టీ, హాట్ వాటర్, హనీ వాటర్, హనీ విత్ హాట్ లెమన్ వాటర్. ఇక బ్రేక్ఫాస్ట్ సంగతికి వచ్చామనుకో, ఇడ్లీ తింటే ఇడ్లీ వద్దు, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దోశ తింటే అది కూడా కార్బోహైడ్రేట్స్. పూరిలో ఆయిల్ ఎక్కువ ఉంటుంది, వడలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఫ్రూట్స్, వెజ్జీస్, సలాడ్స్, ఫ్రూట్ జ్యూస్ ఇక ఇలా అలవాటు చాలా మంది కార్పొరేట్ పీపుల్ అయితే కంప్లీట్ గా ఇటువైపు వచ్చేసారు. సో ఇవి వదిలేసి ఇవి తినడం వల్ల వీళ్ళ డే మొత్తం ఎలా ఉంటుంది, కంప్లీట్ గా ఇంపాక్ట్ ఎలా కనిపిస్తుంది? ఇక్కడ ఇంకోటండి, ఇక్కడ చేసే తప్పు ఇది. సో నేను ఓన్లీ ఫ్రూట్స్ తింటే నాకు కావాల్సిన ఆహారం నాకు దొరికేస్తుంది అంటే కూడా రాంగ్. ఓకే, ఫ్రూట్ కన్జంప్షన్ అనేది మన డైలీ తినే ఫుడ్ హ్యాబిట్స్ తోనే ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఎందుకంటే అప్పుడే మన బాడీ అనేది కరెక్ట్ గా అబ్జార్బ్ చేసుకుంటుంది. మనం ఓన్లీ ఫ్రూట్ మీద డిపెండ్ అవ్వాలి. సో ఫ్రూట్స్ అనేది ఒక అడిషన్ మన డైట్ లో, కానీ మనకు ఫ్రూటే డైట్ అయిపోకూడదు. అది అడిషన్ డైట్ లో, కానీ ఫ్రూట్ డైట్ అయిపోకూడదు. ఎందుకంటే ఫ్రూట్స్ లో ఒక కంటెంట్ అనేది మినిమల్ క్వాంటిటీ అది, కానీ విచ్ ఇస్ సఫిషియంట్ అది ఆ పర్టికులర్ డేకి. అండ్ ఇంకోటి అండి, ఫ్రూట్ అనేది ఏం చేస్తుందంటే, మీరు ఓన్లీ ఫ్రూట్స్ తిన్నారనుకోండి, గ్రాడ్యువల్ గా మీరు విత్ ఇన్ 45 days to 55 days మీలో ఉన్న ఎనర్జీ శక్తి అనేది కొంచెం తగ్గిపోద్ది. ఓకే, సో ఓన్లీ ఇంటేక్ ఫ్రూట్స్ వెళ్ళడం ఓన్లీ ఫ్రూట్స్ వల్ల ఎనర్జీ డౌన్ అవుతుంది. అంటే మీరు యాక్టివ్ గా ఉంటారు, హెల్తీగా ఉంటారు, కానీ మీరు డైలీ టాస్క్ చేయలేరు. మీరు ఏదైతే నార్మల్ గా మీ లైఫ్ స్టైల్ మీరు తింటున్న ఫుడ్ తీసుకుని మీ డైలీ టాస్క్ ఏదైతే చేస్తున్నారో అంటే చేయలేరు. అంటే దే కెన్ ఫీల్ దట్ డిఫరెన్స్. అంటే వాళ్ళకి త్వరగా నీరస పడిపోతారు, అంత ఎనర్జీ ఉండదు, అంత యాక్టివ్నెస్ అంత కనిపించదు, బట్ హెల్తీగా ఉంటారు అగైన్. సో అందుకని మాకు ఎనర్జీ కూడా కావాలి. సో ఫ్రూట్స్ అనేది ఎనర్జీ ఇవ్వదు, ఇట్ ప్రొవైడ్స్ యూ విత్ ది ఎసెన్షియల్ న్యూట్రియంట్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫ్రూట్స్ అనేది హైడ్రేటింగ్ రిచ్ ఫ్రూట్స్ ఉంటాయండి. సో అండ్ మోర్ ఓవర్, యాజ్ వి ఆల్ నో, మన బాడీ ఈస్ మేడప్ ఆఫ్ 70 to 72% వాటర్, మన బాడీ. సో అందుకని చాలా మంది డాక్టర్స్ కూడా ఆన్ యావరేజ్ డేలో మన 3 liters ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేయమని అంటారు. కానీ 3 liters ఇండియన్ స్కేల్లో అయితే, ఇండియన్ పాపులేషన్ చూస్తే డెమోగ్రఫీలో పాసిబుల్ కాదు. చాలా మంది వాటర్ స్కిప్ చేస్తారు. అండ్ 1 liter ఎక్కువ అన్న ఫీలింగ్ లో ఉంటారు మనం అందరూ. సో ఏదో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఒక్కసారి గుర్తొస్తుంది. అది కూడా కరెక్ట్ గా నేను గమనించాను, ఫుడ్ తినే టైంలో వాళ్ళకి గుర్తుకొస్తుంది వాటర్ తాగాలని. సో అలా కాకుండా నేను ఒక రొటీన్ చెప్తాను, అది ఫాలో అయితే యూ కెన్ ఫీల్ ది చేంజ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. సో ఇంకోటి చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు ఫుడ్ నేను ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది అందరూ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఫ్రూట్స్ తినేస్తున్నాము, ఫుడ్ తినేస్తున్నాము అంటే ఇంకో ఎడిషన్ ఉంది దానికి ఆన్ టాప్ ఆఫ్ దట్. ఇది మన ఒక చార్ట్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చూసుకోవాలి. అదేంటి అంటే సిర్కాడియన్ రిథమ్. Circadian rhythm is nothing but the sleep cycle of a human being. So circadian rhythm అనేది హార్ట్ అండ్ బ్రెయిన్ అదొక సింక్రనైజేషన్ లో వర్క్ అవుతుంది. సో దాన్ని బట్టి మీ డే అనేది స్టార్ట్ అవుతుంది. కానీ మీ డే స్టార్ట్ అవ్వాలంటే మీ నైట్ చేసిన యాక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, అంటే రేపటి కూడా రేపటి గురించి ఇవాళే డిసైడ్ అయిపోతుంది బాడీ ఎలా మనం రేపు ఉంటాము అనేది. అండ్ బికాస్ ఆఫ్ ఈ వర్క్ స్కెడ్యూల్ అండ్ మోస్ట్లీ మనం చూసిన పిల్లల్లో స్క్రీన్ టైం చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పటి నుండి పిల్లలకి ఎక్కువైపోయింది. అండ్ ఇప్పుడు చెప్పాలంటే పెద్దవాళ్ళు ఇంకా కాన్షియస్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు సీరియల్ చూసినా కానీ దే హ్యావ్ దర్ ఓన్ టైం, అంటే 1 hour చూసి వాళ్ళు ఇంకా ఆఫ్ చేసేసుకుంటున్నారు. కానీ పిల్లలకి ఎలా అంటే తింటున్నప్పుడు కూడా వాళ్ళకి పక్కన ఒక డివైస్ ఉండాలి. బ్లాక్ మెయిలింగ్ కూడా, లైక్ మేము ఫోన్ చూస్తేనే తింటాము. సో కానీ వాళ్ళకి తెలియట్లేదు. అంటే పేరెంట్స్ కూడా జాగ్రత్త తీసుకోవాలండి. ఇదేంటంటే చిన్న వయసులో మీరు పిల్లలకి స్క్రీన్ టైం అలవాటు చేస్తున్నారు అంటే వాళ్ళ సిర్కాడియన్ రిథమ్ అనేది చాలా పాడైపోద్ది. వాళ్ళకి ఎర్లీ ఏజెస్ లో అనేది మెన్స్ట్రువల్ సైకిల్ డిస్టర్బెన్సెస్, ప్యూబర్టీ హిట్ అవుద్ది, తర్వాత ఫర్టిలిటీ ఇష్యూస్, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది చాలా ఉంటాయి. సో బికాజ్ ఆఫ్ ఓన్లీ స్క్రీన్ టైం, నాట్ ఓన్లీ స్క్రీన్ టైం, అంటే స్క్రీన్ టైం అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ మన లైఫ్ స్టైల్ లో ఫ్యాక్టర్. ఇన్ని డిసీజెస్ కి సపోర్ట్ చేయడానికి స్క్రీన్ టైం చూడండి, అంటే ఒక స్క్రీన్ టైం కి మనకి ఇన్ని ఎఫెక్ట్స్ అనేది మనకి బయటపడతాయి తర్వాత, అంటే డౌన్ ది లైన్ ఒక 1 year 2 years తర్వాత. సో
సిర్కాడియన్ రిథమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడైతే లేస్తామో యాక్చువల్గా మన బాడీ స్లీప్లోకి వెళ్ళినప్పుడు మనము హైబర్నేటింగ్ మోడ్లో ఉంటాం. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే బాడీ మన యాక్చువల్గా నైట్ మనం నిద్రపోయే టైంకే అంటే బాడీ ఫంక్షన్ ఎలా ఉందంటే పూర్వం చూడండి సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్గా ఉండేదంటే వాళ్ళు బై 7 or 6 నిద్రపోయేవారు పూర్వంలో ఈవినింగ్. అంటే వాళ్ళకి రాత్రి 6 అంటే 6 అంటే రాత్రి అప్పుడు పూర్వంలో చీకటి అయిపోయేది అంటే ఇంకా అంటే వన్ సూర్యుడు దిగాడు అంటే ఇంకా రాత్రి అయిపోయింది. కానీ ఇక్కడ మనకి 12 అంటే బయటకు తినాలి. సో పూర్వం వాళ్ళకి తెలుసు అదేమి వాళ్ళు ఇదేంటి ఇది ఫాలో అవ్వాలి కాదు. అంటే మన ఫంక్షనింగ్ అనేది అలా డిజైన్ చేయబడింది బాడీ. ఇది మనకి వేదాలు కానీ శాస్త్రాలు కానీ ఉంటాయి మనకు హ్యూమన్ బాడీ లైఫ్లో ఎలా ఉండాలి ఎలా జీవించాలి అనేది ఎక్కువ కాలంగా. సో ఈ గమనించండి పూర్వంలో కూడా మన గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ మదర్స్ వాళ్ళు ఈజీలీ 90 years 100 years వరకు ఈజీగా అంటే ఏ ఇబ్బంది లేకుండా అంటే కొంచెం నీ పెయిన్స్ కొంచెం లైట్ గా ఉన్నా కానీ వాళ్ళు ఈజీగా సేవ్ అయ్యారు అంత లాంగ్ డ్యూరేషన్ 70-80 years వరకు వాళ్ళ పని వాళ్ళే చేస్తున్నారు. కానీ ఇప్పుడు 50 దాటితేనే మనకి నీ పెయిన్స్ అని చెప్పి హెల్ప్ కావాలని చెప్పి కొంచెం బ్యాక్ పెయిన్ అని అదని చాలా వస్తున్నాయి. ఎందుకు ఇంత గ్రాడ్యువల్ చేంజ్? ఇప్పుడు 50 years మీరు ఇంకో 10-15 years చూడండి. ఇప్పుడు అదే ఏజ్ అనేది మనకి 40 ఇప్పుడు అంటే ప్రాబ్లం కనిపిస్తున్నాయి మనకి ఆల్మోస్ట్ 30 దాటుతుంటే మన 25 నుంచి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అలాగే డ్రాప్ ఇన్ ఎనర్జీ అంటే కొంచెం యాక్టివిటీ హెవీగా చేస్తే మనం అలసట అనేది ఎక్కువగా తర్వాత నిద్ర వచ్చినా పడుకోలేకపోవడం ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో ఇన్సోమ్నియా ఆల్రెడీ ఉంది. ఇన్సోమ్నియా కండిషన్ ఏంటంటే నిద్ర పట్టకపోవడము. దాని ఇప్పుడు ఒక ఇదేంటంటే ప్రాబ్లం ప్రజల్లో నిద్ర వస్తుంది కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్. చాలా డిస్టర్బెన్సెస్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అంటే పడుకోవాలని కానీ నిద్ర అంటే నిద్ర వస్తుంది పడుకోవాలని కానీ దే కాంట్ స్లీప్. సో ముందు ఇంకా చాలా వేరియస్ హెల్త్ ఇష్యూస్ అనేది రైజ్ అవుతున్నాయి. సో ఈ సిర్కాడియన్ రిథమ్ ఏంటి అంటే మెడికల్ టర్మ్స్ అంటారు దీన్ని. సో ఏమవుతుందంటే నైట్ టైం మన యాక్టివిటీ దాన్ని బట్టి యాక్చువల్లీ నైట్ టైము వన్స్ సూర్యుడు దిగినప్పుడు మన బాడీ అనేది నిద్రపోవడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తుంది. సో గ్రాడ్యువల్ గా ఏంటంటే కొంచెం 7 PM దాటిన తర్వాత మన బాడీ ఫంక్షన్ కొంచెం స్లో అవుతుంది. సో అలా కొంచెం 9-10 అయ్యేసరికి ఇంకా అది మెల్లగా స్లో డౌన్ చేసుకుంటుంది. అంటే ఏది అంటే మన హార్ట్ పంపింగ్ కానీ డైజెషన్ కానీ ఎనర్జీ అనేది చాలా తక్కువ చేసేసుకుంటుంది. సో మనం నైట్ చేసే యాక్టివిటీ బట్టి మార్నింగ్ మనం లేచినప్పుడు అది సిగ్నల్ ప్రాసెస్ చేసుకుంటుంది ఎలా ఫంక్షన్ చేయాలి అనేది. సో చెప్పేది ఏంటంటే సిర్కాడియన్ రిథంలో మనం మార్నింగ్ ఏ టైంకి అయితే లేస్తామో 1 hour వరకు ఏమి తినకూడదు ఆఫ్టర్ వి వేకప్. సో ఈ 1 hour గ్యాప్ లో మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే హాట్ వాటర్ తాగాలి. సో ఐ రికమెండ్ టు హ్యావ్ 2 glasses ఆఫ్ హాట్ వాటర్. ఎందుకు అంటే ఇట్ విల్ యాక్టివేట్ యువర్ డైజెషన్ సిస్టమ్. సో ఏమవుతుందంటే నైట్ పడుకున్నప్పుడు బాడీ టాక్సిన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. సో సెల్స్ లో కానీ ఇంటెస్టైన్స్ లో కానీ సో టాక్సిన్స్ రిలీజ్ చేసినప్పుడు మనం మార్నింగ్ లేచి హాట్ వాటర్ తాగినప్పుడు అది యాక్టివేట్ చేస్తుంది డైజెస్ట్ సిస్టమ్. సో దానివల్ల ఏమవుతుందంటే నైట్ బిల్డప్ అయిన టాక్సిక్ మెటీరియల్స్ ఆర్ వేస్ట్ మెటీరియల్స్ అనేది అదే ఫ్లష్ అవుట్ చేయడానికి రెడీ చేస్తుంది. సో ఎవరైతే మార్నింగ్ లేచిన తర్వాత లేచిన ఒక 1 hour లో వాష్రూమ్ వస్తుందో దట్ ఈస్ అ గుడ్ ఇండికేషన్ ఆఫ్ గట్ హెల్త్. మార్నింగ్ చక్కగా ఫ్రీగా వెళ్ళిపోయిన వాళ్ళకి. సో మార్నింగ్ లేచిన 1 hour గ్యాప్ లో హాట్ వాటర్ తాగండి. ఆ తర్వాత యూ కన్జ్యూమ్ ఫ్రూట్ ఆర్ యువర్ ఫైబర్ కంటెంట్. మనకి మార్నింగ్ ఫైబర్ కావాలి ఎందుకంటే మన డే స్టార్ట్ అయింది కాబట్టి మనకి అప్పుడు మన బాడీ ఫంక్షనింగ్ అంటే మన మసిల్స్ అనేది మూవ్ అవ్వాలి. సో దానికి ఫైబర్ కావాలి. సో అప్పుడు ది బెస్ట్ మీల్ ఆఫ్ ది ఎంటైర్ డే ఇస్ బ్రేక్ఫాస్ట్.